వామ్మో! అసలు నేను పోస్ట్ చేసిన ఈ డ్రెస్ గురించి ఎంతమంది ఎంక్వైరీ చేశారో. డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మనం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. యూకే వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ నాట్ మై స్టడీస్ బట్ ఇట్ వాస్ మై స్కిన్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ని స్టైల్ చేసేద్దాం రండి. ఈ డ్రెస్ అయితే నాకు అండర్ 500 లోనే దొరికింది. మీకు ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్ వల్ల నా స్కిన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. స్కిన్ ఫుల్ గా డల్ అయిపోవడం, డ్రై అయిపోవడం అండ్ నాకు అంతగా ఏది కూడా సెట్ అవ్వలేదు. చాలా మాయిశ్చరైజర్స్ అయితే ఏదర్ టూ స్టిక్కీగా ఉంటున్నాయి లేదంటే అంత గ్లో ఇవ్వట్లేదు. చాలా డల్ గా అనిపిస్తుంది. రాసిన తర్వాత కూడా చుట్టుగా అనిపించడం. నాకు తెలిసి చాలా మంది ఇష్యూని ఫేస్ చేసి ఉంటారు కదా. ఆ టైంలో నా ఫ్రెండ్ నాకు ఇది సజెస్ట్ చేసింది. మామాయర్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజర్. రిమైనింగ్ మాయిశ్చరైజర్స్ తో పోలిస్తే ఇది ఇన్స్టాంట్ గా నేచురల్ పింక్ గ్లో ఇస్తుంది. చాలా లైట్ వెయిట్, నాన్ స్టిక్కీ అండ్ ఇన్స్టాంట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇందులో బీట్రూట్ ఉండడం వల్ల విచ్ హాస్ యాంటీ ఆక్సిడెంట్స్, దాని వల్ల నేచురల్ గా ఫేస్ పైన పింక్ గ్లో వస్తుంది. అండ్ ఇందులో ఉన్న హైలరానిక్ యాసిడ్ వల్ల స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఇది యూస్ చేసిన దగ్గర నుంచి 24 అవర్స్ స్కిన్ చాలా నరిష్డ్ గా అనిపిస్తుంది వితౌట్ దట్ గ్రీజీ ఫీలింగ్. ఐ మీన్ లుక్ ఎట్ దట్ పింక్ గ్లో. లిటరల్లీ దిస్ ఈస్ మై స్కిన్ రైట్ నౌ. హెల్దీ, హైడ్రేటెడ్ అండ్ గ్లోయింగ్ ఈవెన్ ఇన్ యూకే వెదర్. ఇంకా చిన్నగా కాజల్ బొట్టు, లిప్స్టిక్ అండ్ దెన్ జెల్ వేయాలనుకోలేదు. కంప్లీట్ గా హెయిర్ లీవ్ చేసేసాను. ఫైనల్ గా మినిమల్ యాక్సెసరీ, చిన్న ఇయర్ రింగ్స్, సింపుల్ చైన్ అండ్ సింగిల్ వాచ్ తో లుక్ ని ఫినిష్ చేసేసాను. అండ్ మీలో ఎవరైనా లుకింగ్ ఫర్ సంథింగ్ లైట్ ఎట్ హైడ్రేటింగ్, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్.